సో తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇన్ జెనసిస్ 1:28 అండ్ చాప్టర్ 9 verse 1 గాడ్ కమాండ్స్ be fruitful, multiply and replenish the earth. How should this be understood in the context of modern family planning, such as having one or two children or even more? So how do you understand this? క్వశ్చన్ ఏంటంటే సింపుల్. అంటే బీ ఫ్రూట్ఫుల్, మల్టిప్లై అండ్ రిప్లెనిష్ ది ఎర్త్ అన్నారు కదా. హౌ షుడ్ దిస్ బి అండర్స్టూడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మోడర్న్ ఫ్యామిలీ ప్లానింగ్, రైట్? వన్స్ అగైన్, దిస్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. దెర్ ఆర్ టూ పార్ట్స్ ఇన్ దిస్ వన్. మనకి జాగ్రత్తగా మనం 1:26-27 చదివితే, సో ఒకసారి నేను ఐఎమ్ ఓపెనింగ్ మై బైబుల్ అండ్ దెన్ క్విక్లీ రీడింగ్ దట్ వన్. Then God said, let us make mankind in our image, in our likeness, so that they may rule over the fish in the sea and the birds in the sky, over the livestock and all the animals. So anta ayipoyin tarvata 27-28 lo God blessed them and said, be fruitful and increase in number, fill the earth and subdue it, rule over the fish in the sea and the birds in the sky, and over every living creature that moves on the ground. So it is a blessing that God said. So be fruitful. అంటే దేవుడు ఫ్రూట్ఫుల్నెస్ ని క్రియేషన్ మీద పెడుతున్నారు. సేమ్ కమాండ్, సేమ్ బ్లెస్సింగ్ ని యానిమల్స్ ని యాక్చువల్గా ఆయన క్రియేట్ చేసినప్పుడు దట్ హీస్ డూయింగ్ ద సేమ్ థింగ్ విత్ దెమ్. బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అని అక్కడ కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఉదాహరణకి మనం 22వ వచనంలో మనం చూస్తాం. సో బర్డ్స్ ని క్రియేట్ చేసినప్పుడు దేవుడు, సీ క్రీచర్స్ ని క్రియేట్ చేసినప్పుడు దేవుడు, and he said 22వ వచనంలో, be fruitful and increase in number and fill the water in the seas and let the birds increase on the earth. So the idea basically is, it is దేవుడు ఫ్రూట్ఫుల్నెస్ ని, అంటే మల్టిప్లయింగ్ కెపాసిటీని, అవి ఫలభరితంగా ఉండేటట్టు ఆ కెపాసిటీని దేవుడు తన బ్లెస్సింగ్ ద్వారా ఇన్కార్పొరేట్ చేస్తున్నారు అక్కడ. నౌ బట్ అట్ ద సేమ్ టైం యాక్చువల్గా వీ హ్యావ్ టు రూల్ ఓవర్ ద ఫిష్. అంటే మెయిన్ కమాండ్ అక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు మేనేజ్ ద క్రియేషన్ కి మనం మంచి స్టివర్డ్స్ గా ఉండాలి అనేటువంటిది. దట్ ఈస్ యాక్చువల్లీ అవర్ రోల్, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ దట్ హీ హెస్ గివెన్. అంటే రెండు కీ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఒకటి ఫ్రూట్ఫుల్నెస్. ఈ ఫ్రూట్ఫుల్నెస్ ని అనుభవిస్తూ మనం క్రియేషన్ ని మేనేజ్ చేయటం, క్రియేషన్ కి మంచి గృహ నిర్వాహకులుగా ఉండటం. That's what is told to us. So కాబట్టి ఏంటంటే మోడర్న్ డే ఫ్యామిలీ ప్లానింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యాక్చువల్లీ మేనేజింగ్. సో మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ని, మన దగ్గర ఉన్నటువంటి వాటిని ప్రాపర్గా మనం హ్యాండిల్ చేసుకునేటట్టుగా మనం వీఆర్ దిస్ ఈస్ నాట్ అగెయిన్స్ ద కమాండ్. ఈ కమాండ్ యాక్చువల్గా ఇక్కడ బ్లెస్సింగ్ అనేటువంటిది ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకూడదు అని చెప్పట్లేదు. రైట్? యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? సో రెండవది ఏంటంటే వీఆర్ ఆల్సో యాక్చువల్లీ మనం ఫాలన్ సైడ్ లో ఉన్నాం ఇప్పుడు. కాబట్టి ఏంటంటే విమెన్ కి యాక్చువల్గా దే డోంట్ హ్యావ్ అన్లిమిటెడ్ కెపాసిటీ టు గివ్ చిల్డ్రన్. ఎందుకంటే ఇట్ ఈస్ కమింగ్ యాక్చువల్లీ త్రూ పెయిన్, ఇట్ ఈస్ కమింగ్ త్రూ లేబర్. సో మనం ఎలా ఆలోచించాలి ఈ విషయం అంటే, ఎస్, ఆ ఫ్రూట్ఫుల్నెస్ అనేటువంటిది ఇట్ ఈస్ స్టిల్ దేర్. పడిపోయిన తర్వాత కూడా ఫ్రూట్ఫుల్నెస్ అనేటువంటి ఆ బ్లెస్సింగ్ అనేటువంటిది క్రియేషన్ మీద ఉంది ఇంకా. బట్ నౌ వీ హ్యావ్ టు రీక్యాప్చర్ దట్. దాన్ని ఎట్లా ఆలోచించాలంటే, ఫాల్ అనేటువంటి, అంటే మనం పడిపోవటం, దేవునికి వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేసి పడిపోయినప్పుడు ఫాలెన్ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల దృష్ట్యా మనం యాక్చువల్గా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. So now women cannot have actually unlimited capacity to give children. So we need to manage once again. నేను ఇందాక చెప్పాను కదా, మేనేజింగ్ అనేటువంటిది మనకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడిందని. సో ఫాల్ తర్వాత we need to manage the resources very well. మనకి ఇవ్వబడినటువంటి హెల్త్ దృష్టిలో పెట్టుకొని, ఇవ్వబడినటువంటి రిసోర్సెస్ దృష్టిలో పెట్టుకొని, అండ్ దెన్ యాక్చువల్గా గివెన్ ద నేషన్స్, యాక్చువల్గా గవర్నమెంట్స్ వాళ్ళు దే హ్యావ్
certain laws actually they have. Governments are part of God's common grace unto. So they look at the things and then they say, well, we cannot have actually 5 or 6 kids in every household. That's going to actually hamper our that's going to be a problem. So we will look at all those things and then we will manage. So we are given the responsibility of managing the fruitfulness. కాబట్టి ఏంటంటే there is no contradiction between these two things. బైబిల్ ఇలా చెప్పింది కాబట్టి మనం ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకూడదు అనేటువంటిది ఏం కాదు. ఇన్ ఫ్యాక్ట్ యాక్చువల్గా ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అస్ నౌ, బికాస్ ఫ్రూట్ఫుల్నెస్ ని మేనేజ్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ దేవుడు మన మీద పెట్టారు కాబట్టి we got to do it. So even before the fall or after the fall, especially after the fall, we have to resources ni manage చేయటం అనేటువంటిది more responsibility now falls on us. Dink lifestyle ni it is going completely against God's command to manage. Managing the resources is not actually stopping the resources. Stewardship ante గృహ నిర్వాహకత్వం అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ దట్ వి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో నాకు ఈ ఇంటిని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసేటువంటి ఉద్యోగం నాకు ఉందనుకోండి. అసలు నేను ఇంట్లోకి వెళ్ళను కాబట్టి మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు అని అనుకోవటం అనేటువంటిది తప్పు. ఎందుకంటే దట్స్ నాట్ మేనేజింగ్ ఎట్ ఆల్. సో కిడ్స్ని నో ఇన్కమ్ కోసం లేకపోతే జల్సా మంచి లైఫ్ స్టైల్ కోసం హ్యాపీగా మనం ఎక్కడ పడితే అక్కడ తిరగాలి, కిడ్స్ ఉంటే భారం అని ఆలోచించడం అనేటువంటిది దిస్ ఇస్ నాట్ యాక్చువల్గా మన వాల్యూస్ని అంటే మన తర్వాత వచ్చినటువంటి జనరేషన్ని బైబిల్ హెరిటేజ్ అని పిలుస్తుంది. ఏంటంటే మన వాల్యూస్ని వాళ్ళకి పాస్ ఆన్ చేసి మన తర్వాత యాక్చువల్గా ప్రపంచానికి వాళ్ళని బ్లెస్సింగ్గా, ప్రపంచాన్ని వాళ్ళు మేనేజ్ చేసేటువంటి వాళ్ళుగా కబిలియత్ అంటే కేపబిలిటీని మనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్రపంచానికి బ్లెస్సింగ్గా ఇవ్వటం అనేటువంటిది దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ గివెన్ టు అస్. దాన్ని కంప్లీట్గా ఫర్సేక్ చేసుకోవటం రెస్పాన్సిబిలిటీ డింక్ లైఫ్ స్టైల్ కింద అనేటువంటిది కంప్లీట్గా దేవుని యొక్క కమాండ్కి ప్రసన్న చెప్పినట్టుగా విరుద్ధంగా వెళ్ళటం.